హలో దిల్ రాజు గారు, హలో. ఎలా ఉన్నారండి? సో నాకు తెలిసి ఎలా ఉన్నారనడం కంటే ఎంత హ్యాపీగా ఉన్నారు అని అడగడం సబబుగా ఉంటుందేమో ఈ ఈ సిచ్యువేషన్కి. న్యాచురల్లీ మనం కష్టపడి రెడీ చేసి ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతే టీం అంతా చాలా హ్యాపీగా ఉంటాం. సో న్యాచురల్లీ ఎస్. సో అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్, ఇంకా ఆ పదానికి ఏమన్నా ఉంటే ఇంకా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూసిన వాళ్ళు కూడా రిపీట్ వెళ్తున్నారు సినిమాకంతా. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. సో మీకు ఎలాంటి అప్లోస్ వస్తుంది ఈ మూవీ గురించి? డే 1 నుంచి అండి. అంటే ప్రేక్షకులు నాకు మార్నింగ్ యూఎస్ నుంచే ఫస్ట్ కాల్స్ వస్తాయి. ముందు అక్కడ షోలు పడతాయి కాబట్టి ఇక్కడ కూడా మార్నింగ్ 6 o'clock 7 o'clock స్టార్ట్ అయిన షోస్ నుంచి సూపర్ హిట్ అన్నారు. అది మెల్లిగా బొమ్మ బ్లాక్ బాస్టర్ రేంజ్ వరకు వెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకొని చూసిన వాళ్ళు మళ్ళీ చూడడం. అంటే వాళ్ళ ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక రీజన్ అవుతే ఆన్ స్క్రీన్ వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్, మా అమ్మ నన్ను అలా అంటావు కదా, నేను ఇలా అంటావు కదా, అదే లవర్స్ మధ్యలో వరుణ్ అమ్మాయి మధ్యలో జరిగే సీన్స్ అవన్నీ ఓన్ చేసుకోవడం వల్ల దే ఆర్ కనెక్టెడ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంత బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. అండ్ అనిల్ రావిపూడి గారు మీకు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు అంటే ముందే ఫిక్స్ అయ్యారా? అనిల్ రావిపూడి గారు అనుకున్నారా ఇలా హీరోస్ అని, లేకపోతే మీ నుంచి? అనిల్ ఫస్ట్ వెంకటేష్ గారిని ఫిక్స్ అయ్యారు. సార్ ఇది వెంకటేష్ గారు, ఎందుకంటే వెంకటేష్ గారు చాలా రోజులు అయింది ఇలాంటి జోనర్ చేసి, ఇది వెంకటేష్ గారిని అనుకున్నాము. సో ఇది ఇక్కడ ఎవరని ఒక 2-3 నేమ్స్ అనుకున్నాము. ఫైనల్గా ఫిదాలో వరుణ్ ఒక తెలంగాణ స్లాంగ్లో ఒక సీన్ చేశాడు. అది అనిల్కు గుర్తు చేశాడు. తెలంగాణ స్లాంగ్ అంటున్నా ఫిదాలో బాగా చేశాడు అంటే అప్పుడు వరుణ్కి వెళ్ళి చెప్పాడు. అట్లా ఇద్దరు హీరోలు సెట్ అయ్యారు. అండ్ చాలామంది వెంకటేష్ గారిని ఆఫ్టర్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి తర్వాత ఆ రేంజ్ కామెడీ టైమింగ్ చూస్తున్నామని ప్రశంసలు కురిపిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అది? ముందు నుంచి మేము కూడా ఆడియో ఫంక్షన్లో చెప్పాం కదా, ఒక కలిసి ఉందాం రా, ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. వెంకటేష్ గారికి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక వేవ్ లెంత్ ఉంది. కరెక్ట్, అనిల్ అది క్యాప్చర్ చేశాడు. సో దాంట్లో దించాడు వెంకటేష్ గారిని. అది సెట్ అయ్యి అందరికి బాగా మళ్ళీ వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత అలాంటి సినిమాలు చేశాడని ఫీల్ అవుతుంది. అండ్ సార్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, దిల్ రాజు గారు ఒక సబ్జెక్ట్ని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే చేసేసి అంటే మీకే తెలిసిపోతుందంట కదా ముందు అది అసలు అది హిట్టా లేకపోతే యావరేజా, ఎలాంటి చేంజెస్ చేస్తే ఇది అని. అసలు జడ్జిమెంట్ మీకు ఎలా వచ్చింది? అంటే మేబీ నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పటి నుంచి నేను థియేటర్లో సినిమాలు ఆడియన్స్ని అబ్జర్వ్ చేయడం నాకు అలవాటు. సో ఏ సీన్ కనెక్ట్ అవుతున్నారు, ఏ సీన్ కనెక్ట్ అవ్వట్లేదు, అరే ఇక్కడ బోర్ కొడుతుంది ఏంటి, ఇలాంటివన్నీ నాతో పాటు ఆడియన్స్ని నేను అబ్జర్వ్ చేయడం. సో అది మెల్లిగా నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా అదే అనాలిసిస్, ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఫినిష్ అవుతుంది, మధ్యలో అసలు ఏం చెప్తున్నాము. సో ఇవన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు మాట్లాడుతూ ఉంటాము. అలా మాట్లాడుతుంటే కూడా అప్పుడప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. సో అంత డెప్త్గా హోంవర్క్ చేపిస్తాం. సార్ ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాస్లో ఏదన్నా మీకు ముందే అంటే మీరు కొన్ని చేంజెస్ చెప్పడం కావచ్చు, లేకపోతే డైరెక్టర్ లేదండి నా స్టైల్లోనే నేను డీల్ చేస్తాను అని వెళ్ళి ఫెయిల్యూర్ లేకపోతే యావరేజ్గా ఆడిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. అంటే ఇప్పుడు అదే ఇదంతా ఒక డైరెక్టర్కి నాకు అండ్ టీమ్కి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళేది సినిమా. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్గానే ఉంటారు. సో అది సక్సెస్ వచ్చినప్పుడు అవన్నీ ఏం మాకు గుర్తుండవు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మటుకు బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. సో అది అందుకే ఏదన్నా సినిమా నా బ్యానర్లో ఫెయిల్ అయినప్పుడు కూడా అది నా రెస్పాన్సిబిలిటీగానే నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను కన్విన్స్ చేయలేకపోయాను, లేదు నేను యాక్సెప్ట్ చేశాను, రెండే ఉంటాయి. సో నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్స్ మై మిస్టేక్. నేను కన్విన్స్ చేయలేకపోయి సినిమాల రిజల్ట్ వచ్చినప్పుడు ఇట్స్ మై మిస్టేక్. సో అంతేగాని ఆ ఫెయిల్యూర్ రాగానే ఇది నాది కాదు, ఇది డైరెక్టర్ నేను చెప్తే వినలేదు, అది జరిగింది, అదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ పూలిష్. సో కన్విన్స్ చేయలేనప్పుడు మై రెస్పాన్సిబిలిటీ అది. అదే హిట్ వస్తే మన క్రెడిట్ అని అనుకోకుండా ఫెయిల్యూర్ సో హిట్ వస్తే కూడా ఇప్పుడు ఇవాళ F2 ఇట్స్ నాట్ మై క్రెడిట్, ఇట్స్ మై డైరెక్టర్ ఫిలిం. డైరెక్టర్ నేను బిహైండ్లో ఉన్నాను అంతే. తనకు నాకున్న వేవ్ లెంత్లో ఎక్కడ నాకు చిన్న అనిపించినా అనిల్ నాకు ఇది అనిపిస్తుంది చూసుకో అంతే చెప్పాను. సో నువ్వు అలా చేయి ఇలా చేయడం నేను ఎప్పుడు చెప్పడం, క్వశ్చన్ ఇచ్చాను, తను చెక్ చేసుకున్నాడు 1-2 పాయింట్స్ అంతే. ఓకే.
సార్ ఈ F2 మూవీలో మొత్తం కూడా ఏదన్నా సీన్కి కావచ్చు లేదా ఏదైనా సీక్వెన్స్కి మీ సజెషన్ అంటే ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుందేమో అని ఇచ్చింది ఏదన్నా ఉందా? అలా నేనేం చెప్పలేదు. ఆ, కథ విన్నప్పుడు అనిల్కు నా మధ్యలో జరిగిన డిస్కషన్ ఫస్ట్ హాఫ్ అంతా హస్బెండ్ అండ్ లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతున్నాము. సో లేడీస్ హర్ట్ అవ్వచ్చు. సో వాళ్ళకేంది అని మేము క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ రౌండ్ అప్ సీన్ ఉంది కదా, నాజర్ వైఫ్ది. సో లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మాట్లాడాం. అది ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్లో వచ్చింది. బట్ నువ్వు ఇలా చేయు అలా చేయు అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే. అండ్ సార్ F3 కూడా అనౌన్స్ చేశారు సక్సెస్ మీట్లో. సో అంటే అది ఎలా ఉండబోతోంది? అండ్ ఒక టాక్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సో ఆల్రెడీ వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారితోనే F3 కూడా ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దీంట్లో రవితేజ గారు కూడా యాడ్ అవ్వబోతున్నారు అనే టాక్ ఒకటి బయటకు వచ్చింది. అంటే F2 జరుగుతున్నప్పుడే అనిల్ ఈ థాట్ ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఇట్లా F3ది కూడా ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి F3 కూడా ఇలా అనుకుంటున్నాం సార్ అని. సో ఇద్దరు హీరోలుతో చేద్దామా, మూడో హీరో కూడా కావాలా అనేది ఇంకా మెట్రలైజ్ అవ్వలే. అది ఇప్పుడు అన్ని రూమర్స్ జరుగుతున్నాయి. వన్స్ అది మెట్రలైజ్ అవుతే నిజంగా ముగ్గురు హీరోలు కావాలా, అది మేము ప్లాన్ చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఒక ఐడియాలో ఉన్నాము. సో అనిల్ అది ప్యారలల్గా తన మధ్యలో ఇంకొక సినిమా చేసి అది చేస్తాడు. సో ప్యారలల్గా వర్క్ చేస్తున్నాడు. సో అది ఎలా వస్తుందో తెలియకముందే ఇవన్నీ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఓకే సార్, ఈ F2 మూవీ మొత్తంలో మీకు పర్టికులర్లీ ఒక ఆర్టిస్ట్ అంటే మన మెయిన్ హీరోస్ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు అయితే ఎలాగో సూపర్గా చేశారు. సో వీళ్ళు కాకుండా మీకు పర్సనల్గా ఇంకెవరి డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది? సో అనిల్ ప్లాన్ చేసిన దాంట్లో ప్రగతి గారి క్యారెక్టర్ ఒకటి చాలా బాగా చేశాడు. అదే అన్నపూర్ణమ్మ అండ్ వై విజయ గారిది అవన్నీ వాళ్ళు అంటే కొత్తగా వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్తగా పెద్దవాళ్ళతో చేయించడం అనేది నిజంగా వాళ్ళ ఒక కొత్తగా ప్రేక్షకులు అందరి ఇళ్లలో ఉండే క్యారెక్టర్లే కదా, అవి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అవి చాలా బాగా అనిపించాయి. ఓకే సార్, హీరోస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మీతో ఒక మూవీ చేస్తే డెఫినెట్లీ ఒక 1 year తర్వాతన్నా 2 year తర్వాతన్నా ఇంకొక మూవీ పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. అంటే మీరు ముందే చెప్తారా ఇలా 2 movies ఉండాలి అని, లేకపోతే అట్లే ఉండదండి. అంటే ఓన్లీ ఇప్పుడు ఒక సినిమా జరిగే ప్రాసెస్లో ఓ డైరెక్టర్ కనిపించచ్చు, అరే రాజుగారితో ఇంత కంఫర్ట్ ఉంది, నిజంగా ఇక్కడ మనం ఇంకో సినిమా చేయొచ్చు అని. అలాగే ఒక హీరో కూడా అనిపించవచ్చు, అంటే రాజుగారు ఇంత ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ చిన్న చిన్నవి చూసుకున్న ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక స్క్రిప్ట్ కానీ, ఒక సినిమా జరిగే ప్రాసెస్ కానీ, ఒక రిలీజ్ ప్రాసెస్ కానీ. సో న్యాచురల్గా వాళ్ళకి ఏం కావాలి, డైరెక్టర్కి కానీ హీరోలకు కానీ, దే వాంట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్ట్. అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా విత్ కంఫర్ట్లో జరగాలి, క్లాషెస్లలో కాదు. సో అది నా దగ్గర జరుగుతుంది కాబట్టి అలా హీరోలు అలా అనుకుంటారు, డైరెక్టర్ అలా అనుకుంటారని నేను అనుకుంటాను. ఓకే సార్. అండ్ దిల్ రాజు గారి పేరు, దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఒక మూవీ వస్తోంది అంటే అది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ మూవీ అని ఒక పాయింట్ ఫిక్స్ అవుతారు. అండ్ ఇంకొకటి మినిమం గ్యారంటీ హిట్, అంటే బాగుంటుంది మూవీ అన్నది ఒకటి ఫిక్స్ అవుతారు. అది డైరెక్టర్, హీరో హీరోయిన్స్ అందరిది పక్కన పెడితే మీ నేమ్కి కూడా ఆ వాల్యూ మీరు ఏర్పరచుకోగలిగారు. సో దానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? అదేమ్మా మీరే అంటున్నారు కదా. సో ప్రేక్షకులకి అలాంటి ఎక్స్పెక్టేషన్, ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ప్లేస్లోనే ఉంటాం. ఎందుకంటే సినిమా అనేది ఫస్ట్ ప్రేక్షకుడు వచ్చేది హీరోని చూసి, తర్వాత ఆ సినిమాకు పనిచేసిన డైరెక్టర్ వాళ్ళ కాంబినేషన్ కలిసిందనుకో, ఇలా కాంబినేషన్లో సినిమా వస్తుంది. తర్వాత ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ కలిసినప్పుడు నేను ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని అనుకుంటాడు. అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుంది అంటే కొన్ని సినిమాలు అలా ఉంటాయి. సో ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది కాబట్టి ఈ సినిమా మనం వెళ్ళొచ్చండి. సో ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ, మా సంస్థ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఈ సినిమాకి వెళ్ళొచ్చు, ఇది బాగుంటుంది అని అనుకోవడం నిజంగా అదృష్టమే అది. అండ్ సార్ ఇంకొకటి కూడా ఏంటంటే దిల్ రాజు గారు ఒక స్టోరీ ఒక పట్టాన ఓకే చెయ్యరు, మొత్తం అంతా కుదిరితే అంతే అన్ని చేంజెస్ కావచ్చు అన్నీ వెళ్ళిన తర్వాతే షూటింగ్కి వెళ్తారని ఇంకొక టాక్ ఉంది. అంటే ఒప్పించడం కొంచెం కష్టం, అన్నీ కుదరాలి అని. అదేనమ్మా, అంటే ఒప్పించడం అంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు సినిమా రిలీజ్ రోజు ఆడియన్కి నచ్చాలి. అల్టిమేట్ నా గోల్ అయినా, హీరో గోల్ అయినా, డైరెక్టర్ గోల్ అయినా సినిమా ఆడే సినిమా తీయాలి.
సో ఆడే సినిమాకు చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ నుంచి అన్నీ కుదరవు. ఒక స్క్రిప్ట్ అనుకోవాలి, ప్రాపర్ స్క్రిప్ట్ ఉండాలి, దానికి కావాల్సిన పర్ఫెక్ట్ ఆర్టిస్టులు కావాలి, మ్యూజిక్ బాగా సెట్ అవ్వాలి, తీసే డైరెక్టర్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవన్నీ జరిగితే సినిమా రిలీజ్ రోజుకి ఇవన్నీ సెట్ అవుతే ఒక హిట్ సినిమా వస్తుంది. సో ఈ ట్రావెల్లో మాకు ప్రొఫెషనల్ క్లాష్, స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి ఆ ప్రొఫెషనల్ క్లాష్ అనేది ఉంటుంది. ఓకే, మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సార్? నేను ప్రాపర్గా క్వశ్చన్స్ ఇస్తాను, ప్రాపర్గా ఎక్కడైనా కొత్త డైరెక్టర్ అయితే అడ్వైజ్ చేస్తాను, ఇలా కాదు ఇలా ఆలోచించండి. ఆల్రెడీ సినిమాలు తీసేసి ఉన్న డైరెక్టర్స్కి మట్టుకు ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తాను, నాకు ఈ డౌట్ వస్తుంది, వాట్ ఈస్ దిస్, అంతే. దాంట్లోనే వాళ్ళకి ఆన్సర్లు దొరికిపోతూ ఉంటాయి. సో సార్, మీరు ప్రొడ్యూసర్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్ కూడా. సో మీరు ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాస్లో ఏదన్నా హెవీ లాస్ ఎదుర్కొన్న మూవీ ఏది సార్? చాలా ఉంది. పర్టికులర్ అన్నిటిని మించి ఇట్స్ ఓకే, అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్గానే నా కెరియర్ స్టార్ట్ అయింది. సో నేను అక్కడి నుంచే ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. కాబట్టి అక్కడ జరిగిన నష్టాన్ని నేనేదో దాన్ని భూతద్దంలో పెట్టి చూడలేను. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఓకే సార్, ఒక ప్రొడ్యూసర్గా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రెండే అమ్మా. ఫస్ట్ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ జడ్జిమెంట్ మనకు ఉందా అనేదే పెద్ద టాస్క్. స్క్రిప్ట్ చాలా వింటాం, అది కరెక్టా కాదనే జడ్జిమెంట్ ఉండాలి మనకు, నంబర్ 1. నంబర్ 2 ఈజ్ ఏ ఎకానమిక్స్. ఫైనాన్షియల్గా ఆ సినిమాకు మనం ఎంత పెడితే వయబుల్, సినిమా ఆడితే ఎంతో రావచ్చు, పోతే ఎంత పోవచ్చు, ఇవన్నీ ముందే పిక్చర్ క్లారిటీగా ఉండాలి. చాలామంది ఏంటంటే సినిమా ఆడిందండి మా డబ్బు పోయింది అంటాడు, అది కరెక్ట్ కాదు. సినిమా ఆడి డబ్బు పోవడం ఏంటి? డబ్బు పోకూడదు కదా, పోకూడనప్పుడు సినిమా ఆడినట్టు. కొన్ని సినిమా పెద్ద బాగాలేదండి డబ్బులు వచ్చాయంటారు, అది నా పాయింట్ ఆఫ్ హిట్ సినిమా, డబ్బులు వస్తే హిట్ సినిమా. సో అల్టిమేట్ మనం ఎందుకు చేస్తున్నాము, ఇదొక బిజినెస్. చాలామంది ఏంటంటే మేము ప్యాషన్తో చేస్తున్నాం. ప్యాషన్ వేరు, బిజినెస్ వేరు. ప్యాషన్తో కూడుకున్న బిజినెస్, ప్యాషన్ ఉండాలి, బిజినెస్ ఈక్వేషన్స్ ఉండాలి, అయితేనే ఇక్కడ ఉంటాం. ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్ అండ్ మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు లేని రోజు ఓన్లీ సక్సెస్ ఉంటే మన ఆఫీస్ దగ్గరికి ఎవరు రాడు. సో సక్సెస్ ఉండాలి, సక్సెస్తో పాటు నువ్వు మనీ తెచ్చుకోవాలి. మనీ తెచ్చుకొని నువ్వు అందరికీ నీ చేతులతో డబ్బు ఇస్తేనే నెక్స్ట్ సినిమాకి వస్తారు. డబ్బు ఇవ్వలేనికి ఎవరు రారు. ఒక్క సినిమాకి అయినా అరే పోనీ రాజుగారు అరే అప్లికేషన్ మనకి ఎప్పుడో హెల్ప్ అయ్యడం చేయొచ్చు, రెండో సినిమాకి ఎవరు చేయడుగా. సో సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎకానమిక్స్ ఆల్సో ఇంపార్టెంట్. సార్, రీసెంట్గా మన పేట సినిమా ప్రొడ్యూసర్ అశోక్ గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది అంటున్న మాట, ఇండస్ట్రీలో ఇలా నలుగురు చేతుల్లోనే ఉంటుంది, సినిమా రిలీజెస్ కష్టం అవుతుంది అని చెప్పి. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఎంత మా డేట్ ఇవ్వాలా? 31 జనవరి. ఫిబ్రవరి, మార్చి మొత్తం థియేటర్లన్నీ ఎడారులైనవి, సినిమాలు లేవు రిలీజ్ చేసుకోవడానికి. ఇప్పుడు చేయొచ్చుగా సినిమాలు రిలీజు చేయరు. అందరికీ మంచి డేటే కావాలి. పెద్ద హీరోలకు అదే డేట్ కావాలి, దిల్ రాజు లాంటి ఆయనకు అదే డేట్ కావాలి, సంక్రాంతి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాలకు అదే డేట్కి రావాలి. అన్నీ ఒక్కసారి వచ్చినప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కుదరదు కదా. సో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మనం చేసుకోకూడదు. సో వేరే డేట్ ఏముంది, ఆల్టర్నేటివ్ డేట్ చూసుకొని రిలీజ్ చేసుకోవాలి. అందరూ ఒకటే రోజు రావాలంటే ఎలా? అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ మంత్ ఉంది ఫిబ్రవరిలో, నో మూవీస్ రిలీజ్. మార్చ్ ఉంది, నో రిలీజ్. ఏప్రిల్ హాలిడేస్ స్టార్ట్ కానీ అందరికీ హాలిడేస్ డేటే కావాలి. ఇప్పుడు అందరు అక్కడ రెడీ అవుతున్నారు. ఒక ఏప్రిల్లోనే ఒక 7-8 ఫిలిమ్స్ రెడీ అవుతున్నాయి రిలీజ్ చేసుకోవడానికి. మళ్ళీ ఓన్లీ మహేష్ బాబు గారిది ఒకటే పెద్ద స్టార్ ఫిలిం ఉంది, కాకుండా 6-7 ఫిలిమ్స్ రెడీగా ఉన్నాయి ఇన్ ఏప్రిల్. సో ఏప్రిల్ మంత్లో 8 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎలా పాసిబుల్ అవుతుంది? అది ఎవరు ఆలోచించరు. అక్కడ రావాలంతే ఏప్రిల్లో, సార్ మా డేట్ ఇది, మరి పక్కన సినిమా ఉందంటే ఎవరు పట్టించుకోరు. నా సినిమా ఇది, అందరూ మేము బ్లాక్ బాస్టర్ తీసామో మేము రిలీజ్ చేయాలి అంటారు. బ్లాక్ బాస్టర్ తీసామో నాకే తెలియదు, జనాలు చెప్పేవారు. బట్ అది తప్పు. సార్, ఇలా క్లాషెస్ వస్తూ ఉంటాయి కదా, అంటే మీరు ఒక డేట్కి ఫిక్స్ అయ్యి ఇంకొక పెద్ద సినిమా కావచ్చు, ఇంకేదైనా సినిమా అంటే వాళ్ళు అనుకోకుండా వచ్చిన డేట్స్ కావచ్చు. సో ఆ టైమ్స్లో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సో అప్పుడు డెఫినెట్గా ఇప్పుడు F2 సంక్రాంతికి రిలీజ్ అయింది. చాలా సెంటర్లలో నేను మా సినిమా రిలీజ్ కాకుండా వినయ్ విజయరామకి థియేటర్లు ఇచ్చాము. ఎందుకంటే ఎకానమీ, వాళ్ళ బడ్జెట్ 100+ crores. సో దానికి డబ్బు తీసుకురావాలి. అలాగే బయోపిక్ ఉంది, ఎన్టీఆర్ బయోపిక్. దాని తర్వాత మా F2 ఉంది.
సో ఈ 3 సినిమాలకు తెలుగు సినిమాలు అందరూ చూసుకోవాలి కాబట్టి అందరికీ థియేటర్లు ఒక దగ్గర ప్లస్ మైనస్ అడ్జస్ట్ చేసుకొని అందరు కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకున్నారు. అలా అండర్స్టాండింగ్లోనే వెళ్తాం. ఓకే సార్, అండ్ మీ ప్రొడక్షన్ నుంచి నెక్స్ట్ 96 మూవీ రాబోతోంది, అది కన్ఫర్మ్ అయ్యింది మన శర్వానంద్ అండ్ సమంత గారు. సో తమిళ్లో అది సూపర్ డూపర్ హిట్ అయింది మూవీ, ఒక క్లాసిక్ లాగా. ఈ రీమేక్స్ చేసేటప్పుడు కొంచెం ఆ ఫీల్ క్యారీ చేయడం కష్టం. దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ కొంచెం రిస్క్ అనిపించట్లేదా? నేను ఫస్ట్ టైం రీమేక్ చేస్తున్నా నా 15 ఇయర్స్లో. ఇప్పటివరకు నేను రీమేక్ సినిమా చేయలేదు. తమిళ్లో ఆ సినిమా రిలీజ్ కంటే 1 మంత్ ముందే నేను సినిమా చూశాను. చూసి నేను చాలా కనెక్ట్ అయ్యాను ఆ ఫిలిం. వావ్, వాట్ ఏ ఫిలిం అని ఇమ్మీడియట్లీ నేను రైజ్ తీసుకున్నాను. సినిమా 1 మంత్ తర్వాత రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే 2-3 హీరోలకు కూడా చూపించాను, ఫ్రెండ్లీగా ఉండే హీరో. ఈ సినిమా అందరూ వావ్ వావ్ అప్రిషియేట్ చేశారు, క్లాసిక్ ఫిలిం అని. నిజంగా ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాత అదే క్లాసిక్ అయింది. నేను తమిళ్లో చూసినప్పుడు నేను ఫీల్ అయింది తెలుగులో ఈ సినిమా బాగుంటుంది అని. నేను అదే ఫీల్తో వాళ్ళు తెలుగులో సినిమా చేస్తున్నాను. పాయింట్ 1. పాయింట్ 2, మంచి ఆర్టిస్టులు కావాలి, పర్ఫామ్ చేసేవాళ్ళు. దానికి నాకు శర్వానంద్, సమంత బోత్ ఆర్ ఈజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు. నంబర్ 3, సేమ్ డైరెక్టర్ వచ్చి చేస్తున్నాడు. సో తమిళ్లో తను తీసినప్పుడు ఎలా అయితే అలా పర్ఫార్మెన్స్లు కానీ ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు, సేమ్ డైరెక్టర్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ డిఓపి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు తెలుగులో తీస్తున్నారు. కాబట్టి మళ్ళీ తెలుగులో కూడా అది అద్భుతమైన సినిమా అవ్వాలి అని అవుతుందని ఇట్స్ మై వ్యూ. ఓకే. అండ్ అంటే సార్ తమిళ్ది నేను చూడలేదు, బట్ పెళ్ళయి కూతురు ఉన్న ఉంటుంది హీరోయిన్ అన్నట్టు ఉంది. మీరు అవన్నీ మీరు చూడలేదు కదా. 96 మీరు చూడని వాళ్ళకి అద్భుతంగా నచ్చుద్ది, చూసిన వాళ్ళకు డెఫినెట్గా బాగుంటుంది. తమిళ ఎవరైనా చూస్తే కూడా ఈ సినిమా రిలీజ్ టైంకి తెలుగులో డెఫినెట్గా బాగుంటుంది. అంటే చాలామంది అప్పుడే సోషల్ మీడియాలో 96 చేస్తున్నారా, వద్దు అసలు అలాంటి క్లాసిక్స్, ఆ ఫీల్ అది ఇది అని చెప్పి వాళ్ళకి ఏం తెలుసు అంటాను. వాళ్ళకి ఏం తెలుసు, జస్ట్ వాళ్ళు వెళ్ళి సినిమా చూసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కాదు, మేము ఒక సినిమా గురించి ప్రాణం పెడతాం, ప్రాణం పెట్టి ఆలోచిస్తాం. మేము ఏదో వేగ్గా సినిమా తీసేయం. ఒకటి ఆల్రెడీ అక్కడ అంత అద్భుతమైన హిట్ అయిన సినిమాని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు చెడగొడతాం? ఆయన సేమ్ డైరెక్టర్ వచ్చి తీస్తున్నాడు. డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? తన మదర్ టంగ్ దాంట్లో హిట్ చేసి ఇప్పుడు తెలుగులో తీసి మళ్ళీ అదే డైరెక్టర్ హిందీకి వెళ్తున్నాడు. సో అంత ఈజీ కాదు. మా బ్రెయిన్స్ ఇట్లా షార్ప్గా పనిచేస్తుంటాయి. ఏం చేయాలి, మనం ఏం చేస్తే అది ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా తెలుగు ఆడియన్స్కి సినిమా నచ్చింది. అంత హోంవర్క్ మాది ఆల్రెడీ 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది. సో వాళ్ళకి తెలియదు సినిమా, అమ్మా ఇది క్లాసిక్ తీయకండి. మీకేం తెలుసు? మీకు తెలుసు క్లాసిక్ అని, మాకు తెలియదా? మాకు తెలుసు క్లాసికే. ఏం చేస్తే ఇక్కడ నచ్చుతుంది, చూసిన వాళ్ళకు నచ్చాలి, చూడని వాళ్ళకు నచ్చాలి. సో ఇద్దరికి నచ్చేలాగా ఏం చేయాలి, చెడగొట్టకుండా, దాంట్లో ఉన్న ఫ్లేవర్ని చెడగొట్టకుండా ఏం చేయాలి? ఓకే. అండ్ సార్ మీరే ఇందాక చెప్పారు ఇప్పటిదాకా నా కెరియర్లో రీమేక్ చేయలేదు, ఇదే చేస్తున్నానని. సో ఇప్పటిదాకా చెయ్యకపోవడానికి రీజన్ ఏంటి, ఇది చేయడానికి రీజన్ ఏంటి? నాకు రీమేక్ చేయాలని ఎగ్జైట్మెంట్ ఇచ్చిన ఒక 2-3 ఫిలిమ్సే ఉన్నాయి. అలాంటిది ఇది ఒక సినిమా. అంటే అది నేను 1 మంత్ ముందు చూసేయడం వల్ల అసలు టీజర్ దగ్గర నుంచి నేను కనెక్ట్ అయ్యాను ఆ సినిమాకి. నేను ఫాలో అవుతూ ఉన్నాను. కాపీ వచ్చిందనగానే చూసుకొనేసాను. నాకు తమిళ డైలాగులు మొత్తం అర్థం కావు, బట్ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాను. అక్కడక్కడ డైలాగులు అర్థం, ఆ ఫీలింగ్స్తోనే నేను ఆ సినిమాని కనెక్ట్ అయ్యాను. ఓకే. సో దాంట్లో ఆ లవ్ స్టోరీలో ఒక సోల్ నాకు ఏదో కనిపించింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమానే కొనేసాను. ఓకే, అందుకే అది రీమేక్ చేస్తాను. సూపర్ సార్. సార్ ప్రొడక్షన్ హౌస్ అన్నాక చాలా స్క్రిప్ట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి అండ్ వెళ్తూ ఉంటాయి. కొన్ని మనం వదిలేసినవి హిట్ అవుతూ ఉంటాయి. సో అలా మీరు రిగ్రెట్ అయిన మూవీ ఏదన్నా ఉందా? మీరు రిగ్రెట్ అయిన మూవీ వదిలేసి అది సూపర్ హిట్ అయిన మూవీ వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి? నేను వదిలేయలేదు, బట్ నా దగ్గర టైం లేక వెంకీ వెళ్ళి చేశాడు తొలి ప్రేమ. అది మొత్తము ఇక్కడ రెడీ చేసిన స్క్రిప్ట్. ఓకే ఓకే సార్, ఫైన్. సో లాస్ట్లీ కొన్ని సరదా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పటి వరకు మీ లైఫ్లో చెప్పని పెద్ద సీక్రెట్ ఏదన్నా ఉందా? ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? ఏం లేదు. ఓకే. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? ఎన్టీఆర్ గారిది వేటగాడు. ఓకే.
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించే తీసినట్టుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నా లైఫ్కు దగ్గర సినిమా ఓకే. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికీ ఎన్నిసార్లు చూసుంటారు? నాకు తెలిసి అభినందన. ఓకే. అండ్ సార్ మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి? పెద్ద రూమరు ఈ మధ్య చదివాను, అది చూసి నవ్వుకున్నాను. ఏం సార్ అది షేర్ ఎవరో చేసుకుంటారు? హీరోయిన్తో నాకేదో రిలేషన్ ఓకే ఓకే అని నవ్వుకున్నాను. ఓకే. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే నాకు ఎప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని ఉండేది కాదు. నేను చేసే పని కాన్సన్ట్రేషన్తో చేయాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలి. నాకు తెలిసినప్పటి నుంచి అదే చేశాను, ఇప్పుడు అదే చేస్తున్నాను, అదే మేబీ మై సక్సెస్. ఓకే. హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? అంటే హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ రాదు. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ సక్సెస్ రాదు. హార్డ్ వర్క్తో సక్సెస్కి వెళ్ళేలాగా స్మార్ట్గా వర్క్ చేయాలి. ఓకే, సూపర్. సో రెండు కాంబినేషన్ తోటి నైస్. సార్ ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు సార్? చాలా తక్కువ మంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అంటే క్లోజ్గా నా క్యారెక్టర్ని నన్ను అర్థం చేసుకునే వాళ్ళు హార్డ్లీ ఫ్యూ పీపులే. బట్ వాళ్ళందరూ ఇస్ ఏ గుడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఓకే సార్, వాళ్ళ నేమ్స్ తెలుసుకోవచ్చా ఎవరు? అంటే గుడ్ పొజిషన్, దే విల్ అనాలిసిస్ మీ. ఓకే ఫైన్. సో లాస్ట్లీ సార్, వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు, ఆయన హార్డ్ వర్క్. నాగార్జున గారు, ఆయన స్మార్ట్నెస్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నేను చాలా రకరకాలుగా చూశాను. ఈజ్ వెరీ, ఆయన ఒక్కడే నన్ను దిల్ అని పిలుస్తాడు. ఓ, నాకు తెలిసి ఆయన ఒక్కరే నన్ను దిల్ అని పిలిచేది. సూపర్. పవన్ కళ్యాణ్ గారు. బాగా సిగ్గుపడతాడు. మహేష్ బాబు గారు. స్మార్ట్గా సెటైర్లు వేస్తాడు. అల్లు అర్జున్ గారు. బన్నీ గురించి ఇంకా ఈజ్ ఎనర్జిక్ ఫెలో. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎప్పుడు కలిసిన అన్నాని ప్రేమగా పిలుస్తాడు. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్లో బాగా నచ్చేది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మ్యాంగో అండ్ సపోటా ఐస్ క్రీమ్ కలిపి పెట్టాడు నాకు. ఓ, బాగుందా సార్ టేస్ట్? అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఓకే. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో నన్ను బిగినింగ్ టైంలో, నా ఒరిజినల్ పేరు వెంకటరమణారెడ్డి, నాకు నిక్ నేమ్ ఈజ్ రాజు, అది అందరికీ తెలిసిందే. అవి రెండు కలిపి పిలుస్తాడు నన్ను రాజు రెడ్డి అని. ఓకే. ప్రభాస్ గారు. మై డార్లింగ్. విజయ్ దేవరకొండ గారు. విజయ్తో రాజు సార్ అని తెలంగాణలో నన్ను చాలా ఇంట్రెస్ట్గా పిలుస్తాడు. ఓకే, సూపర్ సార్. అండ్ లాస్ట్లీ ఒక పనికొచ్చే క్వశ్చన్ అండ్ సజెషన్ కావచ్చు ఆడియన్స్కి. సో చాలామంది డైరెక్టర్ అవుదామనో లేకపోతే ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో ఉండాలి అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి కష్టపడుతూ ఇలా వస్తున్నారు. వాళ్ళకి ఒక వే అన్నది కావచ్చు అది కరెక్ట్గా తెలియదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలా ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకు ఏది రైటు ఏది రాంగ్ అని మనం చెప్తే ఎవరు వినరు. ఫస్ట్ అది నాకు క్లారిటీ ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటారు, వచ్చే షార్ట్ ఫిలిమ్స్ అంటారు, సినిమాలు తీస్తారు. షార్ట్ ఫిలింలో వాళ్ళకి పెద్ద స్ట్రెయిన్ ఉండదు. సో వాళ్ళు ఏదో కొందరు కలిసి షార్ట్ ఫిలిం తీస్తారు, అయిపోతుంది. కొందరు ఫ్యూచర్ ఫిలిమ్స్కి వచ్చి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి తీస్తారు. తీసే చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ సినిమా తీసాము చూడండి మాకు రిలీజ్ చేయండి. ఇవాళ సినిమా అనేది ఇట్స్ ఎ కాస్ట్లీ ఎంటర్టైనర్. కాస్ట్లీ అంటే రెడీగా ఉన్నారు ప్రేక్షకుడు కాస్ట్లీగానే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. కానీ ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటాడు? కొందరిని చూసి, ఇందాక మనం మాట్లాడుకున్న చూసి వెళ్ళే సినిమాలు కొన్ని ఉంటాయి, కొన్ని సినిమాలు బాగున్నాయని చెప్పాక వెళ్ళేటి ఉంటాయి. చాలామంది సినిమాలు తీసేస్తున్నారు, అవి ఎందుకు తీస్తున్నారో నాకు తెలియదు. డబ్బుని లిటరల్గా వాటర్లో పోసేస్తున్నారు. అది ఎందుకు తీస్తున్నారు? అసలు అది థియేటర్ వరకు వెళ్తుందా లేదా, అది ఆడుతుందా లేదా, మేము ఏమీ తెలియదు. కానీ ఒకటి మట్టుకు తెలుసు, సార్ సూపర్ సినిమా తీసాం సార్. సూపర్ సినిమా అని నాకే తెలియదు. నేను ఎన్ని సినిమాలు తీసినా నాకే, అమ్మ నేను సూపర్ సినిమా తీసేసానని నాకు తెలియట్లేదు. మరి వాళ్ళకి తెలుస్తుంది సూపర్ సినిమా అంటారు. సో ముందు అక్కడ కరెక్ట్ చేసుకోవాలి.
సినిమా తీసేటప్పుడు ఈ సినిమా అసలు ప్రేక్షకుడు ఈ సినిమాకి ఎందుకు వస్తాడు, ఎందుకు రావాలి, ఆ క్వశ్చన్ వేసుకుంటే సగం సినిమాలు వాళ్ళు ఆనెస్ట్గా వాళ్ళని చీట్ చేసుకోకుండా ఆనెస్ట్గా క్వశ్చన్ చేసుకుంటే సగం సినిమాలు ఆ చిన్న సినిమాలు ఏదో వచ్చి తీసేవాళ్ళు ఆగిపోతారని నా నమ్మకం. నేను ఎప్పుడు ఇదే చెప్తాను. సార్, మన ఈ ప్రొడక్షన్ మూవీస్ది బడ్జెట్ అంతకంతకు పెరుగుతూనే పోతోంది. హీరోల రెమ్యునరేషన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ కాస్ట్, ఇలా అయితే ఫ్యూచర్లో సినిమాస్ చాలా తగ్గిపోతాయి అనే ఒక టాక్ కూడా ఉంది. 20 ఏళ్ళ నుంచి ఇదే డైలాగ్ వింటున్నాను, ఏం సినిమాలు తగ్గలా, అవి తగ్గవు కూడా. ఓకే, పొటెన్షియాలిటీని చూసుకొని చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇలానే మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.